ప్రకాశం జిల్లా తర్లుపాడులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ స్థాయిలో అభివృద్ధి పనులకు వేగవంతం చేయటం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుంది. గ్రామ స్థాయిలో నీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్ మరియు ఆరోగ్య సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ తొలి అడుగు ద్వారా ప్రజలకు నమ్మకాన్ని కలిగించాం. కానీ ఇప్పటికే అన్న క్యాంటీన్లు ప్రారంభించడం, పెన్షన్లు అందించడం, దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం, తల్లికి వందనం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 15,000 జమ చేయడం జరిగిందని, ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ పథకంతో 3 విడతలుగా రైతన్నలకు 20,000 పెట్టుబడి సాయం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. 9,70,000 కోట్లు అప్పు చేసి మాజీ సీఎం జగన్ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. అప్పు చేసిన లక్షల కోట్లు ఏమయ్యాయని, ఎక్కడికి పోయాయని గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ప్రభుత్వం నవరత్నాల పథకాలను 2 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, మిగతా 7 లక్షల కోట్లు ఏమయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం మార్కాపురం నియోజకవర్గంలో కార్యకర్తల సహకారంతో కార్యకర్తల ఆనందోత్సవాల మధ్యన బ్రహ్మాండంగా మొదలుపెట్టాం. మార్కాపురం మండలం, మార్కాపురం టౌను, తర్లుబాడు, ఈరోజు తర్లుబాడులో ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. బ్రహ్మాండంగా మా నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఏమి చేయని వాడు వాడే నేను ఊర్లోకి వస్తాను, నేను వచ్చి ఊరు తిరుగుతానంటే అన్ని చేసినటువంటి మేము ప్రజల్లోకి పోవడానికి మాకేం సిగ్గు, మాకేమి ఇది, మేము చేసినవి చెప్పుకుంటామని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డెక్కారు. ప్రతి ఇంటికి మేము తిరిగి ఏమేమి చేసింది, ఏమేమి చేయబోతా ఉంది కూడా చెప్తామని చెప్పి ఈరోజు ఈ తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి ముందుకు కదులుతూ ఉన్నారు. మనస్ఫూర్తిగా మా కుటుంబ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మాయమాటలు చెప్పింది, మోసం చేసింది, అడ్డంగా ఈ ప్రాంతాన్ని అవమానపరిచింది. ఇంకా ఇంతకన్నా రెండోటి లేదు. ఎందుకంటే మేము జిల్లా అడిగితే కనీసం నోరు మెదపలే ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు. ఈరోజు మాకంటే కూడా ఎక్కువ లబ్ధి పొందబోయేది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే. ఈ పార్టీలో కంటే కూడా ఆ పార్టీలోనే ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారు, ఎక్కువ మంది కోటీశ్వరులు ఉన్నారు, ఎక్కువ మంది భూమి ఉన్నటువంటి ఆస్తిపరులు ఉన్నారు. ఎక్కువ ముందు లబ్ధి పొందబోయేది ఆ పార్టీ వాళ్ళే. కానీ ఆ రోజు నోరు మెదపలే. ఈరోజు మాత్రం జిల్లా చేస్తామన్నారు, ఇంకా చేయలేదు, జిల్లా చేస్తామన్నారు, ఇంకా చేయలేదని మాట్లాడుతూ ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండా పూర్తయిందని చెప్పి ఓపెనింగ్ చేసిపోయినారు. ఇంకా అంతకన్నా పెద్ద మోసం ఇంకోటి లేదు. ఈ ప్రాంతం వాడు సిగ్గున్నవాడు ఎవడైనా సరే వైఎస్ఆర్ పార్టీ దగ్గరికి పోరు. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని మోసం చేసేది కాకుండా యావత్తు మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి, దర్శి, ఇలా ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి పౌరుణ్ణి, ప్రతి ఒక్క కుటుంబాన్ని అవమానపరిచారు. అటువంటి అవమానపరిచిన కుటుంబానికి ఈరోజు కొందరు మూర్ఖంగా జై జగన్, జై వైఎస్ఆర్ అనో మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళని ఏమనాలా? వాళ్ళకు కుల పిచ్చి వేసింది. ఇక్కడ కులం కాదు మనకు కావాల్సింది, మన ప్రాంతం బాగుండాలి కావాలా, మనం బాగుండాలనేది కావాలా, మన చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుండేది కావాలా. అది కానీ మోసం చేసినటువంటి ఆ పార్టీ కొమ్ము కాస్తూ ఎక్కడ వీళ్ళు లబ్ధి పొందుతారో, లేదంటే ఎక్కడ వీళ్ళు పెద్దగా అవుతారో, ఎక్కడ వీళ్ళు మళ్ళా గెలుస్తారో, లేకుంటే ఎక్కడ వీళ్ళు బాగుపడతారో అనేటువంటి ఈర్ష్యతోటి దీన్ని చెడగొట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు. దయచేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులు నేను ఒకటే కోరుతా ఉన్నా, అయ్యా మీరు ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసిన కాడికి చాలు, ఇంకా చేయవాకండి. మీకు అభిమానం ఉంటే ఉంచుకోండి, అంతేగాని ఇంకా మోసం చేసి, ఇంకా మభ్యపెట్టి, ఇంకా ఇప్పుడు ఏదో ఒరగబెడతామని చెప్పి ఈ ప్రాంత ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టవాకండి. మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం. ఒక్కొక్కటిగా అన్నీ చేసుకుంటూ వస్తాం. తప్పకుండా పూర్తి చేస్తాం. మేము ఏదైతే మాట చెప్పామో మా మాట ప్రకారం నిలబడతాం. మేము అన్నీ ఈరోజు మహిళల పట్ల కానీ, మైనార్టీల పట్ల కానీ, ఎస్సీల పట్ల కానీ, బీసీల పట్ల కానీ, ఏదైతే ఓసీల పట్ల కానీ అందరికీ ఏదైతే మాటలు ఇచ్చినామో ఆ మాటల ప్రకారం మేము నిలబడి పనిచేస్తాం. మీరు దయచేసి ఈ నియోజకవర్గాన్ని, మా ఈ డివిజన్ని చెడగొట్టకుండా మీరుంటే, ప్రశాంతంగా ఉంటే మీకు అదే 10,000, మీకు అదే మీ అందరికీ మా ప్రజల తరపున, మార్కాపురం నియోజకవర్గ ప్రజల తరపున నమస్కారాలు కూడా అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.